నమస్తే, మీరు చూస్తున్నారు రైతన్నకి తోడుగా. ఈ రోజు అయితే మాత్రం మనం కోయంబత్తూరులో ఉన్నటువంటి దేవి ఇండస్ట్రియల్స్ లో అయితే ఉన్నాం. ఇది వచ్చినట్టయితే చెక్క గానుగా, అలాగే ఐరన్ గానుగా, వీళ్ళ దగ్గర అయితే ఆ గానుకు సంబంధించినటువంటి రిలేటివ్ టు సంబంధం ఇప్పుడు గాను వేస్తాం. ఆ గాను తర్వాత వచ్చేటటువంటి నూనెని ఫిల్టర్ చేసే కానీ, అలాగే ఈ గానుగుల్లో డిఫరెంట్ వేరియంట్స్ అయితే మాత్రం వీళ్ళ దగ్గర అయితే దొరుకుతుంది అనమాట. వీళ్ళైతే ఓన్గా అయితే మాత్రం మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ వీడియోలో అయితే మాత్రం ఆ గానుగుల్లో ఎలాంటి డిఫరెన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన రేట్లు ఎంత, అవి ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు అనేది అయితే మాత్రం A to Z అయితే మాత్రం ఈ వీడియోలో అయితే మీకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకు తోడుగా. నమస్తే అండి, నా పేరు అముద. దేవి ఇండస్ట్రీస్ కోయంబత్తూరులో ఉన్నాము. మన దగ్గర లగలగ మిషన్ గా ఉన్నది రాజు చక్కగానగా ఇనుములు ఉన్నది. ఇది 10 kg కెపాసిటీ. ఇది స్టెయిన్లెస్ స్టీల్. దీని చక్కగాననే పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్. లోపల ఉన్నది చెక్క. ఇది స్టార్టింగ్ మీకు 10 kg, 20 kg, 30 kg అట్లా అన్ని వేరు వెరైటీస్ కెపాసిటీ వైస్ మీకు డిఫరెన్స్ ఉంది. దీంట్లోనే పూర్తిగా స్టీల్. ఇది లోపల ఉన్నది పైన ఉన్నది స్టీల్. లోపల రోక అన్ని మీకు స్టెయిన్లెస్ స్టీల్. ఇది మీకు 2,25,000 వచ్చింది. ఇది 180 ఇనుము. టాప్ మాత్రం మీకు స్టెయిన్లెస్ స్టీల్, కింద ఉన్నది స్టెయిన్లెస్ స్టీల్. మీరు ఇక్కడ ఉన్నది రోల్ అంతా మీకు ఇనుములు ఉన్నాయి. ఇది పూర్తిగా మీకు రోటరీ గానట్లంటే చెప్తారు. ఇది 20 kg కెపాసిటీ. అది 10 kg అంట చెక్క. ఇది 20 kg చెక్క. ఇది 20 kg స్టోను. ఇది స్టోన్ మిషన్. లోపల ఉన్నది స్టోన్, టాప్ లో ఉన్నది వుడ్. ఇది 20 kg కెపాసిటీ. ఇది 25 kg పెద్దది రోటరీ గాన. ఇది 25 kg కెపాసిటీ. అర్ధ గంటకు, ఒక గంటకు మీకు 55 to 60 kg వరకు దీంట్లో తీసుకోవచ్చు. ఇది ఇనుములు ఉన్నది వల్లనే ఇది స్టెయిన్లెస్ స్టీల్, పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్. 25 kg కెపాసిటీ. ఒక గంటకు మీరు 50 kg ఉన్న 60 kg వరకు దీంట్లో తీసుకోవచ్చు. ఇది రోటరీ గాన. ఇది చెక్క గానగుల్లో పెద్దది. మాక్సిమం కెపాసిటీ 30 kg కెపాసిటీ. ఒక గంటకు 30 kg. లోపల ఉన్నది రోలు, టాప్ వుడ్ అన్ని మీకు వుడ్ లో ఉన్నాయి. ఇది ఇనుము, ఇది స్టెయిన్లెస్ స్టీల్. ఇది పోక వేరు మిషను, ఎన్న తీసేదాని మిషను. అక్కడానికి ఎక్స్పిల్లరు, బోల్ట్ ఎక్స్పిల్లర్ ఉంది. బోల్ట్ కాదంట, ఇది బోల్ట్ ఎక్స్పిల్లరు. బోల్ట్ ఎక్స్పిల్లర్ లో 4 బోల్ట్ స్టార్టింగ్. 4 బోల్ట్లనే మీకు స్టార్ట్ అవ్వు. ఇది 5 బోల్ట్ ఎక్స్పిల్లరు. ఇది మీకు తీసేదని కొబ్బరి నూనె మాత్రం తీస్తారంటే స్టీమర్ లేకంటే దీంట్లో తీస్తే కొబ్బరి నూనె మాత్రం తీసుకోవచ్చు. వేరే సీడ్ అంతా మీరు తీయాలంటే స్టీమర్ పెట్టి మీరు అన్ని సీడ్ తీసుకోవచ్చు. ఇది కోల్డ్ స్టీమర్ పెడితే మీకు కోల్డ్ ప్రెస్ అని చెప్పనప్పు. ఇది పోతే స్క్రూ టైప్ ఎక్స్పిల్లరు. ఇది పెద్దది. ఇది ఏమంటే పెద్దదంటే ఇది స్టీమర్. ఇది కోల్డ్ ప్రెస్ అనే చెప్తారు. ఇది స్క్రూ టైప్ లో మీరు అన్ని ఆయిల్ తీసుకోవచ్చు. పల్లీలు, మస్టర్డ్, కొబ్బరి, బాదాం, కుసుమలు, మీరు సన్ఫ్లవర్ ఏం సీడ్ కావాలంటే మురంగా, కాటన్, కార్న్, ఎనీ సీడ్స్ దీంట్లో వేసి మీరు ఆయిల్ తీసుకోవచ్చు. ఇది పెద్దది. మాక్సిమం ఇది 150 to 200 kg వరకు తీసుకోదనే కెపాసిటీ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. మళ్ళీ వేరు దీంట్లో తీసేదని ఆయిల్ అంతా మీరు ఫిల్టర్ చేసేదానికి ఫిల్టర్ మిషను, కొబ్బరి కట్ చేసేదానికి కొబ్బరి కట్టర్ మిషను, అట్లా వేరు వెరైటీస్ దీనికి రిలేటెడ్ మిషనరీస్ అన్నిలో మన దగ్గర దొరికి. ఇది ఇప్పుడు నేను కొబ్బరి కట్ చేసేదనే మిషను మీకు చూపించాను. ఇది దీని కొబ్బరి కట్ చేసేదనే మిషను. మీరు పూర్తిగా బాల్ కొబ్బరి ఉంటే ఆ కొబ్బరి దీంట్లోపల వేస్తే మీకు కట్ అయ్యి బయట వచ్చేసు. ఈ బయట వచ్చేదనే కొబ్బరిని మీరు ఇప్పుడు చెక్క గణంలో వేసారంట. దీంట్లో వేస్తే ఒక 40 minutes అయ్యేది 20 minutes లో మీరు ఆయిల్ తీసుకోవచ్చు. దానికోసం మ్యాన్ పవర్ తక్కువ కావాలంటే మీరు ఈ మిషన్ యూజ్ చేసుకోవచ్చు. ఇది కొబ్బరి కట్టరు. దాంట్లో తీసే ఆయిల్ ఇమీడియట్ మీరు సేల్ చేయాలి. నాకు ఆయిల్ తీసాయే, ఇప్పుడు పెట్టేదానికి మనకంత దోవ లేదు, ఎండ పెట్టేదానికి టైం లేదు, ఇమీడియట్ నేను సేల్ చేయాలి అట్లంటే ఫిల్టర్ మిషను. దాంట్లో తీసేదైనా ఆయిల్ని ఇమీడియట్ మీరు దీంట్లో పెట్టి ఆయిల్ తీసి ఫిల్టర్ చేసి
మీరు ఇమీడియట్ సేల్స్ చేసుకోవచ్చు. ఇది ఒక మిషన్ లో మీరు అన్ని ఆయిల్ ఫిల్టర్స్ వేసుకోవచ్చు. క్లాత్ మాత్రం చేంజ్ చేయాలి. వేరు వేరు ఇప్పుడు పల్లీలు అంట ఒక క్లాత్, కొబ్బరి నూనె అంట ఒక క్లాత్, అట్లా మీరు క్లాత్ మాత్రం చేంజ్ చేసేసి ఒక మిషన్ లో మీరు అన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇది ఫిల్టర్ మిషన్. దీని వెరైటీ పోక మన దగ్గర వేరు ఈ పల్లెలు పొట్టు తీసేదని మన పైన ఉండేదన చిప్పు అంటే చెప్తారు, పైన ఉండేది అది తీసేదైన మిషన్ మన దగ్గర ఉంది. అది ఆ మిషను ఇది సన్ఫ్లవర్, కుసుమలు, మళ్ళీ పల్లీలు అన్ని మీరు పొట్టు తీసుకోవచ్చు. దాంట్లో కూడా మన దగ్గర దొరికి దాంట్లో పల్లి తీసి మీరు మిషన్ లో పల్లి తీసి ఆ మిషన్ లో వేసి దీన్ని మీరు ఇమీడియట్ ప్రాసెస్ దానికి మార్జిన్ మీకు ఎక్కువ పెట్టి మీరు సేల్స్ చేసుకోవచ్చు. మీది అన్నిలు మీకు ఒక కాంబో మిషనరీస్ మన దగ్గర అన్ని అవైలబిలిటీ ఉంది. మీకు ఇంకో ఏంటో కావాలంటే మీరు చెప్తే మేము మన దగ్గర పాసిబిలిటీ ఉంటే చేసిచ్చేదానికి మేము అన్ని చేసిచ్చాము. ట్రాన్స్పోర్ట్ ఇది మీరు ఆర్డర్ చేస్తే అన్ని మిషన్ మన దగ్గర రెడీగా ఉంది. మీకు ఏ మిషన్ కావాలనేది మీరు వచ్చి చూడాలంటే కోయంబత్తూరు రావచ్చు. లేకంటే మీరు మిషన్ సెలెక్ట్ చేసిన వెనక మాకు కాల్ చేస్తే మీకు ఈ మిషన్ కావాలి ఎట్లన్నీ మీరు ఫైనల్ చేసి మాకు కాల్ చేస్తే మీకు ఎన్ని కాస్ట్ పడితే జిఎస్టీ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఎన్ని పడుతుంది అన్ని మీకు చెప్పేసి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి దగ్గర మీరు కోఆర్డినేట్ చేసి ఎన్ని కాస్ట్ వచ్చినంటే మేము సెపరేట్ చార్జెస్ వచ్చు. మీరు ఇక్కడ లోడ్ చేసి ఇస్తే మీరు అక్కడ తీసుకోవచ్చు. మీరు అన్లోడ్ చేసేది మీ పని, మీరు అక్కడ తీసుకోవచ్చు. దాని వెనక మీరు దాన్ని ఎట్లా లైన్ పెట్టేది, ఎట్లా ఆపరేట్ చేసేది అన్ని మీకు వచ్చిన వెనక మాకు వీడియో కాల్ చేస్తే అన్నిలు మీకు చదివిచ్చేసి మీరు ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. అక్కడ ఉండే మీరు ఇక్కడ రావాలి, ఎట్లా పోయేది, దీన్ని ఎట్లా ప్రాసెస్ చేసేది అట్లనే వరి మీకు వద్దు. మీకు మాకు కాంటాక్ట్ చేస్తే అన్ని పని మీకు ఈజీగా మేము చేసి ఇచ్చేస్తున్నాం. ప్రాబ్లం వస్తే మీకు ప్రాబ్లం వస్తున్నాం స్పార్స్ పర్స్ ఏమిటో కావాలంటే చిన్న స్మాల్ ప్రాబ్లం అంటే మీరు ఈజీగా మెయింటైన్ చేసేదన్న ప్రాబ్లం మాత్రమే 99% మీరునే సరి చేసుకోవచ్చు. మీరు అట్లా వచ్చేదన్న పని ఈ మిషన్ లో నాకు ఇక్కడ సౌండ్ వచ్చి ఎట్లా లేకంటే ఇక్కడ ఎట్లా ఉడిపేది ఎట్లా అంటే మీకు డౌట్ వచ్చంటే మాకు కాల్ చేసి వీడియో కాల్ వస్తేనే దాన్ని ఎట్లా ఎత్తేది అనేది మీకు అన్ని మీకు చదివిచ్చేసు మీరు దాన్ని బట్టి దాన్ని సరి చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు పెద్ద ప్రాబ్లం ఉంది నాకే సరి లేకుండా సర్వీస్ పర్సన్ కావాలంటే మన పర్సన్ అక్కడ వచ్చేసు మీరు కాల్ చేస్తే ఇమీడియట్ అక్కడ వచ్చేసు వచ్చిన వెనక దానికి మాత్రం సెపరేట్ చార్జెస్ అక్కడ వచ్చేసి మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేసు. స్పేర్స్ కావాలంటే మీరు ఫోన్ చేస్తే ఆన్లైన్ లో మీకు పంపించేస్తున్నా ట్రాన్స్పోర్ట్ లో మీకు పంపించేస్తున్నా. మళ్ళీ దీంట్లో ఇది ఏమంటే ఇప్పుడు ఫుడ్ ఇది మిషనరీస్ అన్ని మీకు ఫుడ్ వెరీ మిషనరీస్ ఇది అన్ని మీకు సబ్సిడీ అన్ని వాళ్ళే దొరికి ఇప్పుడు మన ఇల్లుల లేడీస్ వాళ్ళు నిండా వాళ్ళు ఉన్నారు ఒక పని చెయ్యాలా ఆ పని చేసేదానికి నేను ఒక సైడ్ పోయి పని చేసేదానికి నాకు అమౌంట్ చాలా రాలేదు ఓన్గా నా పని చెయ్యాలి అట్లంటే వాళ్ళకు ఇది ఒక పెద్ద వరప్రసాదం. మీరు దీన్ని మిషన్ తీసి ఒక పని చేసి మీరు మంచి మనీ ఏం చేయడానికి పాసిబిలిటీ ఉంది. మీరు దీనికి గవర్నమెంట్ సబ్సిడీ కూడా మీకు ఇచ్చున్నారు. ఎంఎస్ఎంఈ స్కీము పిఎంఎఫ్ఎంఈ స్కీము అట్లా అన్ని వేరు స్కీమ్ లో మీకు 35% సబ్సిడీ వల్ల మీకు సబ్సిడీ దొరకు. మీరు దాని గురించి మీకు ఏమిటో డౌట్ ఉంటే కాల్ చేస్తే మీరు ఓన్ కాంటాక్ట్ చేయాలి ఎట్లా లోన్ ప్రాసెస్ అట్లా అన్ని మేము మీకు గైడ్ చేసాము. దీనికోసం మీరు ఏం డౌట్ అంటే కాల్ చేస్తే నా అన్ని విషయం చెప్పాలి. మీకు ఎప్పుడు కావాలంటే మీరు కాల్ చేయండి నేను క్లియర్ చేసాను. ఇది కదా వీడియో చూశారు కదా మీరందరూ అయితే మాత్రం అబ్దా గారు అయితే మాత్రం మొత్తం వీడియోలో మాత్రం మొత్తం వివరించారు అనుకుంటున్నాను. అదే కింద ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేస్తే మాత్రం దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. మీకు ఇంకా అనేక డౌట్లు అయితే మీకు అయితే వచ్చే ఉంటాయి కదా అవి కూడా ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఇన్స్టా అండ్ ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్న తోడుగా.